నా కడుపు నిండేదాకా అందరు ఉపాసం ఉండాలి అన్నాడట వెనకటెవలో. హాగో అట్లనే చేస్తున్నారట ఆంధ్రోలు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేదాకా మేడిగడ్డ బ్యారేజ్ బాగు చేయొద్దనే కుట్రలు వన్నుతున్నారట. ఏగలేక ఏరువడ్డా ఏపీ వాళ్ళ పోరు తప్పేటట్టులేదుగా మనకు. ఆంధ్ర నుంచి చంద్రాలు కుట్రలు చేస్తే సెంట్రల్ సర్కార్ చేతులు కలుపుతున్నదట. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా పనులు ఇగిలిచ్చి పక్కలతో కలిసి పక్కల బల్లెమైతున్నాడట. అందుకే అధికారంలోకి వచ్చి 3వ ఏడు నడుస్తున్న మేడిగడ్డను ముట్టుకుట్టలేడట. మనింటోడే మందికి మర్మం చెప్పినట్టు తెలంగాణ ఆయువు తీసేతానికి ఆయుధాలు ఇచ్చినట్టు చేస్తున్నాడట. ఈ కుట్రలను నీళ్ల ముచ్చట్లు తెలిసిన శ్రీధర్ దేశపాండే అనే సారు బయట పెట్టిండు. మేడిగడ్డ మీద అన్ని తీర్ల పరీక్షలు జరిపి రిపేర్ చేయాలని ఎన్డీఏసీఏ 2 ఏళ్ల కిందే చెప్పింది. అయినా ఎందుకు మన్ను తిన్న మంజరగున్న తీరుగా పన్నరు అనే డౌట్ మనం వచ్చి అంజనమేసి చూస్తే ధవళేశ్వరం బ్యారేజీ వికీపీడియా పేజీల దొరికిందట అస్సలు గుట్టు. గోదావరి డెల్టాకు యాసంగి పంటకు ముద్దుగా 3వ పంటకు నీళ్లు రావాలనంటే పోలవరం నిండాలనంటే అది పూర్తి కావాలి కదా. పూర్తయిన తర్వాత నీళ్లు ఉండాలి కదా. కాబట్టి అప్పటిదాకా తెలంగాణ గడ్డకు నీళ్లను మలిపే మేడిగడ్డను పూర్తి చేయకుండా చూడాలనని ధవళేశ్వరం బ్యారేజీ వికీపీడియా పేజీలు ఉన్నదట. అంటే చూడుండ్రి, మేడిగడ్డ రిపేర్ పనులు ముందటికి పోకుండా ఎక్కడి నుంచి కుట్రలు జరుగుతున్నాయో. అందుకే గీ అన్న మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్నట్టు చెప్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డపై అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి వ్యూహాత్మకమైన కుట్రకు తెరలేపిండ్రు. అసలు ఆ మేడిగడ్డ బరాజును దేశంలోని అత్యంత ప్రమాదకరమైనటువంటి లిస్టులో చేర్చి ఆంధ్రప్రదేశ్కి, ధవళేశ్వరానికి, పోలవరానికి రబీకి నీళ్లు కావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ఎండబెట్టే కుట్ర చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు చాలా చాకచక్యంగా అర్థం చేసుకుంటున్న విషయము. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇది 26వ నెల నడుస్తుంది. అయినా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రక్షణ చర్యలు చేపట్టలేదు. రక్షణ చర్యలు చేపట్టకపోగా ప్రాజెక్టును మరీ అత్యంత ప్రమాదకరమైనటువంటి లిస్టులో చేర్చి తెలంగాణ ప్రజల్ని ఒక గందరగోళానికి గురి చేసే కుట్ర చేస్తున్నారు. వాస్తవానికి ఇదే కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి 2026 ఆర్థిక సర్వేలో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 89 లక్షల ఎకరాలకు సాగునీరుకు వచ్చిందని చెప్పేసి ప్రకటించింది. మరి ఇదే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ బరాజును ఆ విధంగా చేర్చినటువంటి ఆందోళనకర పరిస్థితి. ప్రజలలో వాస్తవం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కింద ఉన్నటువంటి పోలవరానికి నీళ్లు పోవాలి, కింద ధవళేశ్వరానికి నీళ్లు పోవాలి. వాళ్ళకి రబీలో ఆయకట్టుకు నీళ్ళు అందాలంటే ఖచ్చితంగా మేడిగడ్డ కూలిపోవాలి, మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఉంచాలనేది వ్యూహాత్మక లక్ష్యము. అందరూ కూడబలుక్కొని కుట్రలు చేస్తున్నారు. అందుకే మేడిగడ్డ డేంజర్లు ఉన్నదని చెప్తున్నాడు. రిపేర్ చేయకుంటుండు, పోలవరం పూర్తయ్యేదాకా టైం పాస్ చేసుడు. మొత్తానికి ఆంధ్రోలకు 3 పంటలకు నీళ్లు వారేటట్టు చేస్తున్నారట. మరి ఇక్కడ మన తెలంగాణ పంటల గురించి కాంగ్రెస్ సర్కార్కు సోయి లేదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ జనం ఆలోచన చేసి సర్కార్ను నిలదీయాలి. లేకుంటే మన నీళ్లు పోయి ఆంధ్రాల వడ్డంక తిరిగి రావని అంటుర్రు బాగా తెలిసినోళ్ళు.